ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం, నా దేవుని సహాయము వలన ప్రకారమును దాటెదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటామో, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తుంటామో, దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు మనకు సహాయం చేయలేరు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనకి సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు. మనము మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న ఏ మనుషుడు కూడా దేవుడు సహాయము ఎవరు కూడా మోసపోలేదండి. దేవుడు సహాయం ఖచ్చితంగా పొందుకున్నారండి. మనము కూడా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు సహాయము పొందుకునేటువంటి బిడ్డలుగా ఉంటాం. ఆయన సహాయము ఎంతవరకు చేస్తారు అంటే, మనము ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఆయన ఏమన్నా చేయగల సమర్థుడు, ఈ లోకాన్ని తలకిందులుగా చేయగల సమర్థుడు యేసుక్రీస్తు వారండి. ఆయన గొప్ప శక్తిమంతుడైన దేవుడు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో ఉంటే మనం దేనికి భయపడాలి? ఈ లోకంలో ఆ మనిషి నాకు సహాయం చేయటం లేదా, లేదా ఆ అధికారి నాకు సహాయం చేయటం లేదని ఈ లోకంలో మనకి కంటికి కనబడే వాటిని నమ్ముతున్నాం. మనలో ఉండేటువంటి దేవుని శక్తిని మనం నమ్మటం లేదండి. మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటామో ఆయన ప్రతి ఒక్కటి మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో పెద్ద పెద్ద కొండలాంటి సమస్యలు వచ్చినా కూడా మనము చూస్తే కొండ ఎంతగానో పెద్దగా ఉంటుంది. అయితే కూడా దేవుని శక్తి వలన మనం ఆ కొండను ఎక్కుతాం, ఆ కొండ శిఖరానికి వెళ్తాం, ఆ సమస్యని జయిస్తాం. కాబట్టి మనం ఎల్లవేళలా దేవుని బిడ్డలుగా మనం జీవించాలండి. మనము దేవునికి విరోధంగా ఉండి మనం ఏమి చేయలేం. దేవునికి విరోధి ఎవరు? సాతాను. మనం సాతాను పక్షం ఉంటే మనం ఖచ్చితంగా మన జీవితాలు నాశనం అయిపోతాయి. మనల్ని కన్న దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు అయిన మన యేసుక్రీస్తు అని మనం సేవించే బిడ్డలుగా ఉండాలి. ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మాకు సహాయం చేసేటువంటి దేవ, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా, ఈ లోకంలో మేము కృంగిపోయినా, మేము కుషించిపోయినా కూడా యేసయ్యా, ఈ లోకంలో పెద్ద పెద్ద ప్రకారాలు ఉన్నా కూడా దాటేదానికి సహాయం చేసేటువంటి దేవ, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో యేసయ్య మీరు గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, బలమైన దేవుడు, బలాఢ్యుడైన దేవుడయ్యా. అందుకనే మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. అందుకనే మేము మీ దగ్గరికి వస్తున్నాం. అందుకనే మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ధవల వనుడా స్తోత్రం, రత్న వనుడా స్తోత్రం, ప్రకాశమానమైన వేగు చుక్క స్తోత్రం, జల్దారు వృక్షము వంటి వాడ స్తోత్రం, పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రమయ్యా. యేసు మిమ్మల్ని నమ్ముకున్న ఏ బిడ్డ మోసపోడయ్యా. మీరు గొప్ప దేవుడు, మీ పరిశుద్ధమైన దేవుడు, మీ వాక్కును పంపి అనేక మంది మనుషులను కూడా బాగు చేస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరస్ను జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం దడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.